వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష21. ఈ రోజు మనం ఒక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, బాలామృతం. చూసారు కదా, బాలామృతం ప్యాకెట్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే స్పెషల్లీ కంపల్సరీ ఈ ప్యాకెట్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సో ఈ బాలామృతం తోటి నేను ఒక 3 రెసిపీస్ అయితే తీసుకొచ్చాను. కాకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. మేము ప్రతిసారి బాలామృతం ఒక 1 month ప్యాకెట్ ఏమో మాకు, మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంత్ ప్యాకెట్ ఏమో మేమైతే ఇక్కడ మాకు గోశాల ఉంది. సో అక్కడ మేము ఒక ప్యాకెట్ వేస్తే ఇస్తాము. 1 month మాకు, మళ్ళీ సెకండ్ మంత్ గోశాల అయితే ఇస్తాము. ఎందుకంటే రెగ్యులర్ గా మనమైతే ఎక్కువ యూజ్ చేసుకోలేము కదా, మళ్ళీ వేస్ట్ అవుతుంది. అలా గోశాలలో ఇస్తే కనీసం వాటికన్నా ఫుడ్ ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే అలా చేస్తాము. సో ఈసారి ప్యాకెట్ మాత్రం మేమే ఉంచేసుకున్నాము. నెక్స్ట్ సారి వచ్చింది గోశాలలో ఇస్తాము. చూసారు కదా, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను 2 cups ఈ బాలామృతం అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఒక 1/2 cup అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ అయితే లైట్ గా యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బెల్లం అయితే అయిపోయింది. నిన్ననే మొత్తం ఉన్న బెల్లం అంతా యూజ్ చేసేసాను. సో ఇప్పుడు అవైలబుల్ గా నాకైతే షుగర్ ఉంది కాబట్టి నేను ఈ కేక్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం ఇంకా ఈ బాలామృతం 2 cups ఇంకా 1/2 cup షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా, నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని వచ్చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మెత్తగా నేనైతే పట్టేసుకున్నానండి. పౌడర్ అనేది అయితే చాలా మెత్తగా చాలా బాగుంది. చూసారు కదా, ఈ విధంగా మనము కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 1/2 tablespoon అయితే వంట సోడా వేసుకోవాలండి. ఇక్కడ తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ వచ్చేసి 40 rupees ఏమో పడుతుంది. మనకు బయట షాప్ లో ఎక్కడైనా ఇస్తారు. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 tablespoon అయితే వేయాలండి. 1/2 tablespoon అయితే బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. చూస్తారు కదా, ఈ విధంగా ఒక 6 tablespoon వరకు అయితే మనకు బేకింగ్ పౌడర్ పడుతుంది. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తినలేని వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు. బట్ మా దగ్గర పెరుగు లేదు, ఎగ్ అయితే అవైలబుల్ గా ఉంది. సో నేను ఎగ్ వేసుకోవాలి. ఎగ్ లెస్ ఉండాలనుకుంటే మాత్రం పెరుగు అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడే మనం పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ కు బదులుగా నాన్ వెజ్ అట్లా తినని వాళ్ళకైతే పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కాచి చల్లార్చిన మిల్క్ అయితే మనం పోసుకోవాలండి. 2 కప్పుల పౌడర్ కి ఇక్కడ నేను ఒక 1/2 కప్పు అంత వరకు నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కరెక్ట్ గా మనం యాడ్ చేసుకుంటే మనకు కేక్ అనేది మంచిగా వస్తుందండి, పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఆయిల్ లేదా గీ అయితే వేసుకోవచ్చు. గీ అయితే అంత వేసుకోలేను కాబట్టి ఒక పావడైతే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, తర్వాత గీ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కేక్ చేసుకునే ముందు అయితే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, హెల్తీ రెసిపీ అండి. అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోటే
ఒక 5-10 minutes లో అయ్యే రెసిపీసే కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తర్వాత కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను కేక్ కి షుగర్ అయితే తీసుకున్నానండి. బెల్లం అయితే అయిపోయింది. సో కొంచెమే ఉంది బెల్లం, సరిపోదని చెప్పేసి షుగర్ అయితే తీసుకున్నాను. బట్ మీరు మాత్రం బెల్లమే తీసుకోండి బెటర్. పిల్లలకి చేస్తే మాత్రం బెల్లంతో చేసే ఐటమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఐరన్ కాబట్టి. కేక్ చేసుకోవడానికి మనకైతే ఒక గిన్నె కావాలండి. సో నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నెకి మొత్తం ఆయిల్ లేదా ఘీ అయితే రాసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రాసుకున్న తర్వాత దీంట్లోకి మైదా అయినా లేదంటే గోధుమ పిండి అయినా కొద్దిగా చల్లి ఈ విధంగా డస్టింగ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ కోసం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మొత్తం వేసేయాలండి. ఇక్కడ నా దగ్గర కాజు మాత్రం ఉన్నాయి. ట్రూటీ ఫ్రూటీ మీ దగ్గర ఉంటే మాత్రం పైన మొత్తం గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు నేను అది రెసిపీ చేశాను. సో నా దగ్గర ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలా అయితే చేశానండి. ఇలా ముందే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న గిన్నె ఉంటుంది కదా, అది మెల్లిగా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 30-35 minutes వరకు సిమ్ లో పెట్టేసి అలా ఉంచేసేయాలి. 30 minutes అయిన తర్వాత పిన్ తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు అది చల్లారాక వేరే ప్లేట్ లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ నేను వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల నాకు ఇలా వెడల్పుగా సన్నగా వచ్చింది. సో మీరు మాత్రం గిన్నె సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోండి. చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం. మంచి ఇంట్లో ఉన్న వాటితోటి మంచి హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు. బేకరీ ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు ఈజీగా పిల్లలకైతే. ఈ కేక్ తిన్న తర్వాత అసలు బేకరీ జోలికే వెళ్ళారు పిల్లలు మాత్రం. అంత బాగుంటాయి. చూసారు కదా ఎంత స్పాంజీగా, ఎంత స్మూత్ గా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. అయితే నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చూసారు. నో వర్డ్స్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఏం లేదండి, సింపుల్ గా 5 minutes లో అయిపోతుంది. ఇది దేంతో చేస్తున్నానో తెలుసు కదా, బాలామృతం తోటి నేను చేయబోయే సెకండ్ రెసిపీ అన్నమాట. ఇప్పుడు నేను హోమ్ మేడ్ ఘీ అయితే ఇందులో వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇంకా ఇప్పుడు 1 cup బాలామృతం పౌడర్ తీసుకోవాలండి. చూసారు కదా, ఫస్ట్ మనం నెయ్యి అయితే వేసుకోవాలి. కావాల్సిన నెయ్యి వేసుకొని, అంటే మన పౌడర్ క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా పౌడర్ యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ మా బాబు మాత్రం చాలా అల్లరి చేస్తున్నాడు. వాడు తినడం తక్కువ కానీ అల్లరి చేయడం మాత్రం ఎక్కువ. ఏదో పెద్ద తినేవాళ్ళలాగా నాకు కావాలని గోలు చేస్తున్నాడు. మీరు మాత్రం మీ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ క్వాంటిటీకి ఎంత మిల్క్ అయితే పడుతుందో అంత మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. దీన్ని మనం లడ్డులుగా కూడా చేసుకోవచ్చండి. లడ్డులుగా చేసుకొని ఒక కాచు లేదా బాదం యాడ్ చేస్తే లడ్డు లాగా బాగుంటుంది. ఇప్పుడు నేను బెల్లం కరిగించుకున్న వాటర్ ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఫైనల్ గా ఇది యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఈ రెసిపీ మాత్రం 100 అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఇంత మంచిగా చేసిన తర్వాత పిల్లలైతే ఖచ్చితంగా తింటారండి. సో ఈ ప్యాకెట్స్ ని ఎవరు కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఏదో ఒక రెసిపీ చేస్తూ పిల్లలకు పెట్టుకుంటే బెటర్ కదా అని, సో నాకు తెలిసిన రెసిపీలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఫైనల్ గా అయితే ఇలా దగ్గర అయింది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని వేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనలీ మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని గార్నిష్ చేయడమే. టేస్టీ హల్వా రెడీ. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఒక ప్లేట్ లోకి తీసుకొని పైన అయితే కాజుతో ఇలా నేను గార్నిష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్ అండి. ఇంత మంచిగా చేసి పెట్టిన తర్వాత పిల్లలు తినకుండా అయితే కంపల్సరీ ఉండరు. ఇంత బాగుంది అసలు, సూపర్ టేస్ట్. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మన ఫైనల్ రెసిపీ వచ్చేసి బెల్లం అట్లా అండి.
ఈ బెల్లం అట్లు ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అయ్యేలోపు పెనం అనేది హీట్ అవుతుంది కాబట్టి. సో నేను ఇక్కడ 1 కప్పు బాలామృత పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మన దోశ పిండిలో అయితే కలుపుకోవాలండి. ఇందులో ఒక పావు కప్పు అయితే బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. బెల్లం తురిమింది కాబట్టి సో ఇందులో వేయగానే వెంటనే ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. సో ఈ విధంగా కలిపితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు పెనం కూడా వేడయింది. ఈ పెనానికి నేను కొద్దిగా నెయ్యి అయితే రాసుకున్నానండి. ఇలా నెయ్యి కొద్దిగా వేసుకొని మనం సేమ్ దోశ పిండిని ఎలా అయితే వేస్తామో అలానే కొంచెం చక్కగా కలుపుకొని దోశలాగైతే వేయాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో చుట్టూ కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు మన నేతి బొబ్బట్లు అయితే ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అంత టేస్టీగా అయితే ఉంటాయి. మా బాబుకి నేనైతే ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడైనా అప్పటికప్పుడు ఇలా అయితే చేసిస్తాను. ఒక 2 or 3 అయితే మంచిగా తింటాడండి. చూసారు కదా, ఫైనల్లీ మన అట్లు కూడా రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేమండి. అసలు ఇందులో నెయ్యి కూడా వేసాం కదా, సో టేస్ట్ ఇంకా మరింత పెరిగింది. సో ఈ అట్లు ఎలా ఉన్నాయో నేనైతే టేస్ట్ చేసి చెప్తానండి. ఈ విధంగా అట్టు అయితే వేసాను. చూసారు కదా ఎంత బాగుందో ఉల్లిపిల్లి అట్లు. చూసారు కదా, ఇది కూడా టేస్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. నో వర్డ్స్ అండి. దీంట్లో వంకలు పెట్టడానికి కూడా ఏం లేదు. ఒకవేళ వంకలు పెట్టాలనుకుంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అది ఏ విధంగా రాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.